హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెడితే ప్రతిరోజు కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ పప్పుని తీసుకొని ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసి అందులోకి పసుపు, నూనె, వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టుకోండి. ఒక 4 విజిల్స్ అలా. తర్వాతకి అది ఉడికే టైంలోకి మనం మామిడికాయ టమాటాని సన్నగా కట్ చేసుకోవాలి. పప్పు 4 విజిల్స్ అయినాక ఈ టమాటాని మామిడికాయని కూడా యాడ్ చేసి ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి. ఇప్పుడే యాడ్ చేయాలి, అప్పుడే మనకి పప్పుకి ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఏందండి, రుబ్బేసుకోవడమే. పప్పు మంచిగా మెత్తగా ఉడికినాక వేడి వాటర్ వేసి మనం రుబ్బుకోవాలి. ఎప్పుడైనా కానీ పప్పు చేసినప్పుడు అస్సలు కూల్ వాటర్ వేయొద్దండి, హాట్ వాటర్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, తినే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. అంతే అండి. పప్పు రుబ్బుకున్నాక మనం టమాటా పప్పు, పాలకూర పప్పుకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా అలాగే పోపు పెట్టుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంత కమ్మగా ఉండే పప్పుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ చేసేయండి. ఈజీ అండి, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే రోజు కావాలంటారండి. అండ్ ఈ వీడియో నచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.